హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈరోజు మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్ని డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఎలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్క్వేర్స్ చూద్దాం. స్క్వేర్స్ మీకు కనిపిస్తుంది కదా, స్క్వేర్స్ యాక్చువల్లీ మనం 125 వరకు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఈ వీడియో అయిపోయేసరికి 125 వరకు నువ్వు స్క్వేర్స్ చెప్పగలవు. చెప్పాలంటే దానికి ఈ 3 రూల్స్ ఉన్నాయి. ఒకటి 1 to 25 యూ హ్యావ్ టు మెమరైజ్, ఇంకో ఆప్షన్ అసలు లేదు, నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ 26 to 75 బేస్ 50 మెథడ్ అంటారు. అండ్ 75 to 76 to 125 బేస్ 100 మెథడ్ అంటారు. అసలు బేస్ 100 మెథడ్ ఏంటి, 50 మెథడ్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటని చెప్పి నేను చెప్తాను ఫ్రెండ్స్. బీ రెడీ. ఓకే, ఫస్ట్ 1 to 25 స్క్వేర్స్ యూ హ్యావ్ టు మెమరీ అని చెప్పాను కదా ఫస్ట్ది. సో అంటే ఖచ్చితంగా మీరు 1 to 25 స్క్వేర్స్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా బాగా ఎప్పుడు అడిగినా సరే చెప్పేటట్టుగా 1 to 25 స్క్వేర్స్ని చాలా 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 బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 to 25 స్క్వేర్స్. సో స్క్రీన్ షాట్ తీసుకొని 1 to 25 స్క్వేర్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 26 to 75 స్క్వేర్స్ ఎలా అనుకున్నాం, బేస్ 50 మెథడ్ అన్నాం. ఏం మెథడ్ అది, బేస్ 50 మెథడ్. బేస్ 50 మెథడ్ అంటారు. అయితే బేస్ 50 మెథడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 26 నుంచి 75 ఏ నెంబర్కి అయినా సరే చాలా ఈజీగా స్క్వేర్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్టు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు మనసులోనే క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్లో కానీ ఎక్కడైతే అక్కడ మీరు ఈజీగా పెట్టగలరు. అయితే ఫస్ట్ మనం ఒకసారి 48 స్క్వేర్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద స్క్వేర్ ఆఫ్ 48. సో ఫస్ట్ 48. సో ఇది బేస్ 50 మెథడ్ అన్నాం కాబట్టి 50. సో నెక్స్ట్ ఇక్కడ మనం బేస్ 50 మెథడ్లో 25 తీసుకుంటాం. 25 ఇక్కడ పెట్టుకోవాలి. 25 మనం ప్రతి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 25 మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ నుంచి 50కి ఎంత డిఫరెన్స్ ఉంది, సో ఎంత డిఫరెన్స్ ఉంది 2, కానీ -2 అని రాసుకోవాలి. ఎందుకంటే ఆల్వేస్ ఈ బేస్ మెథడ్లో ఏ నెంబర్ అయితే మనం స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తామో అది -50 చేసుకోవాలి. అంటే 48 - 50, సో -2. సో ఇప్పుడు స్క్వేర్ చేస్తున్నాం. సో ఇలా 48 స్క్వేర్ చేస్తాం. 50 బేస్ మెథడ్లో 25 తీసుకుంటాం. సో 2 స్క్వేర్ -2 స్క్వేర్ అంతా 4. ఒక డిజిటే కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇక్కడ మనకి 2 డిజిట్లు ఉండాలి. మూడు డిజిట్ వస్తే పక్కన పెట్టుకోవాలి, ఒక డిజిట్ వస్తే 0 పెట్టుకోవాలి. 0 4. సో ఇప్పుడు ఇది 25 - 2. 25 - 2 ఎంత, 23. సో 48 స్క్వేర్ ఈజ్ 2304. సో ఇది బేస్ 50 మెథడ్లో ఏ నెంబర్కైనా సరే స్క్వేర్ చేసే పద్ధతి. 38 స్క్వేర్. సో 38 స్క్వేర్ ఎంత అని మనం ఒకసారి చూద్దాం. 38 స్క్వేర్. సో 38 ఎక్కడ నుంచి 50. సో 25 మనం నెంబర్ పెట్టుకుంటామని చెప్పాను కదా మీకు, 25 పెట్టుకుంటాం. అండ్ డిఫరెన్స్ 38కి 50కి డిఫరెన్స్ ఎంత, 12, కానీ -12. ఎందుకు -12 అని చెప్పానంటే ఇగో ఈ నెంబర్ -50 అంటే ఇది -50 12. సో 12 స్క్వేర్ ఎంత, 144. 144 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఓన్లీ 2 డిజిట్సే కావాలి. సో 44 ఈ 1 అని ఇక్కడ పెట్టాను. సో 25 ఇప్పుడు ఈ 2 యాడ్ అయితే ఎడిషన్ అయితే యాడ్, సబ్స్ట్రాక్షన్. సో 25 - 12 ఎంత, 13. సో 13 ప్లస్ ఈ 1 ఇక్కడ 13 వేయాలి ప్లస్ 1 14. సో 1444. దిస్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 38. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు అన్ని 50కి పైన కదా, 50 తర్వాత ఒక నెంబర్ చూద్దాం. 58 మనం 58 స్క్వేర్ని కనుక్కోవాలి. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద స్క్వేర్ ఆఫ్ 58. సో 58 సేమ్ ఏం డిఫరెన్స్ లేదు. సో 25 అనుకుంటాం. సో మన బేస్ నెంబర్ 25 గుర్తుపెట్టుకోవాలి. అండ్ డిఫరెన్స్ ఎంత, 8, దట్ +8. ఎందుకంటే సో మనం ముందే చెప్పాను నేను, స్క్వేర్ చేసే నెంబర్ -50 చేసుకోవాలి. 58 - 50 +8. సో ఈ 8 స్క్వేర్ ఎంత, 64. సో 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి అలా పెడతాం. 3rd డిజిట్ వస్తే ఎక్కడ పెట్టాలి, లేదా 1 డిజిట్ వస్తే 0 పెట్టాలి. సో 25 ఇప్పుడు 8 స్క్వేర్ 64 అయిపోయింది. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయాలి. 25 + 8. 25 + 8 ఎంత, 33. సో 58 స్క్వేర్ 3364. ఇలా బేస్ 50 మెథడ్లో అప్ టు 75 వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అప్ టు 75 వరకు మీరు బేస్ 50 మెథడ్లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకొకటి చేద్దాం ఫ్రెండ్స్, ఇది చేశాక మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. 62 స్క్వేర్.
62 తీసుకోండి. 50 సేమ్ 25 అనేది బేస్ నెంబర్ అని చెప్పాను. సో డిఫరెన్స్ వచ్చి +12. సో 12 స్క్వేర్ 144 కాబట్టి 1 అక్కడ పెడతాం, 44 ఇక్కడ పెట్టాలి. సో 25 + 12 37 38 3844 is the square of 62. ఓకే, ఇప్పుడు బేస్ 100 మెథడ్. ఇప్పుడు బేస్ 100 మెథడ్. ఇందాక బేస్ 50 అయిపోయింది. ఇప్పుడు బేస్ 100 మెథడ్. బేస్ 100 లో 76 నుంచి 125 వరకు నెంబర్స్కి స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, బేస్ 100లో. సో 98 స్క్వేర్. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ 98 స్క్వేర్. 98 స్క్వేర్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. 98 స్క్వేర్ సేమ్ 100 అనుకుంటాం. సేమ్ అది ఇది సేమ్, బట్ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే అక్కడ బేస్ నెంబర్ 25 అనుకుంటాం. సో ఇక్కడ అలాంటి బేస్ నెంబర్ ఏమి ఉండదు, జస్ట్ 98 100. సో డిఫరెన్స్ ఎంత 2 -2. మళ్ళీ చెప్తున్నా, ఏ నెంబర్ అయితే స్క్వేర్ చేస్తామో అది మైనస్ మన బేస్ మెథడ్ నెంబర్. సో ఇది ఇక్కడ వేయాలి. -2 స్క్వేర్ ఎంత 4. ఒక నెంబర్ కాబట్టి 2 పెడుతున్నాం. సో ఇప్పుడు ఇందాక 25తో ఇక్కడ ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేసాం. ఇప్పుడు అలా ఏం లేదు. ఏ నెంబర్కి అయితే స్క్వేర్ చేస్తున్నామో ఆ నెంబర్ నుంచే ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 98 - 2 96. 9604 is the square of 98. ఇంకొకటి చేద్దాం ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. 83 అంటే 83 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. 83ని 100 బేస్తోనే చేయాలి. ఎందుకంటే 76 నుంచి 125 వరకు నెంబర్స్ అన్నిటిని 100 బేస్తోనే చేస్తారు. 83. సో 83 డిఫరెన్స్ ఎంత 17 -17. 17 స్క్వేర్ ఎంత 289. 17 స్క్వేర్ ఎంత 289. సో ఈ స్క్వేర్స్, ఈ 25 వరకు స్క్వేర్స్ చాలా క్లియర్గా రావాలి, చాలా క్లియర్గా తెలియాలి. సో ఇవి తెలియకపోతే చాలా కష్టం. సో వీటిని బాగా నేర్చుకోవాలి. సో 17 స్క్వేర్ ఎంత 289. సో 3 ఉన్నాయి కాబట్టి 2ని ఇక్కడ పక్కన పెట్టాలి, 89 ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు 83 -17 66. ఇక్కడ 2 ఉంది, 68. 6889 is the square of 83. ఓకే, ఇప్పుడు 100 కింద చూసాం కదా, 100 పైన చూద్దాం. 103 స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. 103 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. 103 స్క్వేర్ సేమ్ 103 100 వేసుకుంటాం. సో డిఫరెన్స్ ఈస్ 3 +3 -3 +3. ఎందుకంటే సో స్క్వేర్ క్యాలిక్యులేషన్ నెంబర్ మైనస్ బేస్ నెంబర్. అది 100 అయితే 100, 50 అయితే 50. సో 3. సో 3 స్క్వేర్ ఎంత 909. ఒకటే కాబట్టి 09. సో 103 + 3. అక్కడ బేస్ నెంబర్ ఏం లేదు. ఈ 100 బేస్లో బేస్ నెంబర్ ఏమి ఉండదు. ఏ నెంబర్కి అయితే స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తామో అదే బేస్ నెంబర్. కానీ 50 బేస్లో 25 బేస్ నెంబర్. సో 103 + 3 106. సో 10609 is the square of 103. ఓకే, ఇంకొకటి చేద్దాం ఫ్రెండ్స్. 111 స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 111 అంటే 111 100 బేస్ మెథడ్లో 100 వేసుకుంటాం. సో డిఫరెన్స్ ఈస్ +11. సో 11 స్క్వేర్ ఎంత 121. సో 21 ఎక్కడ పెడతాం, 1 ఎక్కడ పెడతాం. సో 111 111 + 11 121. ఇక్కడ 2 ఉంది, 122. సారీ, 111 + 11 111 + 11 122 ప్లస్ అక్కడ 1 ఉంది, 123. 12321 is the square of 111. ఇలా అన్ని వన్స్ వచ్చే వాటికి ఇంకో మెథడ్ ఉంటుంది. అది సింపుల్ మెథడ్, దానికోసం మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు 1 నుంచి 125 వరకు స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని అందరితో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించింది. ఇంకేదైనా నేను చేంజ్ చేసుకోవాల్సి ఉందా, ఇంకేదైనా నేను మాడిఫై చేసుకోవచ్చా? ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కమెంట్స్. Thank you friends.